మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లా దబాడి గ్రామానికి చెందిన 42 సంవత్సరాల శివానంద్ సావలే దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారు. తండ్రి చనిపోయిన ఆ బాధను దిగమింగుకొని ఎంఎస్సీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. గ్రామంలో బాగా చదువుకున్నది ఆయనే. డిప్లొమా సర్టిఫికేట్ తో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేయవచ్చు. కానీ ఆయనకు ఉద్యోగం రాలేదు. 13 సంవత్సరాల నుండి ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇంత అనుభవం ఉన్నప్పటికీ నెలకు కేవలం 7,500 రూపాయల జీతం మాత్రమే వస్తుంది. గ్రామంలో భూమి లేని వ్యవసాయ కార్మికుల సంపాదనతో పోలిస్తే ఇది తక్కువే. ఇది ఒక సావలే కథ మాత్రమే కాదు, దేశంలో అనేక మంది చిరుద్యోగులైన విద్యావంతుల కన్నీటి వ్యధ. దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంది. ఇప్పటికే 4 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా నిరుద్యోగం ముందుకు వస్తుంది. ఓటర్లు ప్రధానంగా ఈ సమస్యను కూడా పరిగణలోకి తీసుకుంటారని ఎన్నికల ముందు లోక్ నీతి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఆరతి మాదిరిగానే దబాడికి చెందిన చంద్రకాంత్ కూడా నిరుద్యోగే. వృక్ష శాస్త్రంలో స్పెషలైజేషన్ తో సైన్స్ లో పీజీ చేశారు. ఎడ్యుకేషన్ లో డిగ్రీ కూడా ఉంది. ఓ పాఠశాలలో ఉద్యోగం కోసం వెళితే డొనేషన్ ఇవ్వాలని షరతు పెట్టారు. ఆ స్తోమత లేక మరో పాఠశాలకు వెళ్లారు. అక్కడ అదే పరిస్థితి. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు లంచాలు అడగడం ఇక్కడ సర్వసాధారణమేనని స్థానికులు తెలిపారు. ఓ రకంగా చెప్పాలంటే యాజమాన్యాలు ఉద్యోగాలను వేలం వేస్తున్నాయి. ఫిబ్రవరిలో మహారాష్ట్రలో 21,678 ఉపాధ్యాయుల పోస్టుల కోసం ప్రకటన ఇస్తే 1,36,000 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కేవలం 11,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. చిన్నా చితగా వసూలు చేసిన చంద్రకాంత్ చివరికి ఉద్యోగానికి రాజీనామా చేసి పొలంలో పత్తి, సోయాబీన్ పంటలు వేశారు. గ్రామంలోని రైతుల్లో బాగా చదువుకున్నది నేనే అని ఆయన నవ్వుతూ చెప్పారు. అయితే ఆ నవ్వు వెనక ఎంతో విషాదం దాగి ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఆ హామీని నిలబెట్టుకోలేకపోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిరుద్యోగులు కలలు కల్లలయ్యాయి. వారంతా సార్వత్రిక ఎన్నికల్లో కమలదళానికి గట్టి గుణపాఠం చెప్తున్నారని వివిధ రాష్ట్రాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అప్పుడు బీజేపీకి, ఇప్పుడు కాంగ్రెస్ కు రాలేగావ్ పట్టణానికి చెందిన సిద్ధాంత్ మండే ఇంజనీరింగ్ చదివారు. సరైన ఉద్యోగం లభించకపోవడంతో ఓ భవన నిర్మాణ స్థలంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు నెలకు లభించే జీతం కేవలం 12,000 మాత్రమే. సంపాదించిన డిగ్రీ తనకు తిండి పెట్టలేకపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకు తగిన ఉపాధి లభిస్తుందన్న ఆశతో 2014 ఎన్నికల్లో ఆయన ప్రధాని మోడీకి, బీజేపీకి మద్దతు ఇచ్చారు. దశాబ్ద కాలంలో దేశంలో 25 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానంటూ మోడీ ఇచ్చిన హామీని విశ్వసించారు. ఆ ఆశలు ఆవిరవడంతో 2019లో కాంగ్రెస్ కు ఓటేశారు. ఇప్పుడు అలాగే చేస్తానని చెప్పారు. నిరుద్యోగుల్లో పెరుగుతున్న విద్యావంతులు, దేశంలో తక్కువ వేతనాలతో జీవితాలను వెళ్లదీస్తున్న సావాలే వంటి చిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి విద్యకు ఏ మాత్రం గౌరవం లేకుండా పోతుంది. న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామిక్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో దేశంలో నిరుద్యోగ రేటు 7.6% ఉంది. దేశంలోని నిరుద్యోగ యువతలో ఎక్కువ మంది కనీసం సెకండరీ విద్యను అభ్యసించిన వారేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ నివేదిక తెలిపింది. 2000 సంవత్సరంలో నిరుద్యోగ యువతలో కేవలం 35.2% మంది మాత్రమే విద్యావంతులు కాగా 2022 నాటికి అది 66% పెరిగింది.